ఉపవాసం అనేది మీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి పరాక్రమంతో కూడింది అనే సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభు పేట తెలియజేస్తున్నాను. ఉపవాస ప్రార్థన అనేది చాలా అవసరం. ఉపవాసంలో ఉండటం మీకు ఎంతో దీవెన. ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఎస్తేరు రాణి, ధనికురాలు, మహాంతఃపురంలో ఉన్నటువంటి అందమైన సుందర స్త్రీ, తాను 3 దినములు నీళ్లు త్రాగలా, భోజనం చేయలా. ఉపవాసం అలా ఉంది. అరే, ముఖ సౌందర్యం పాడవుతుందేమో, శరీరం వడిలిపోతుందేమో, నా అందం దెబ్బతింటదేమో అని అనుకోలేదు ఆవిడ. తన జాతి ప్రజల కోసం, తన స్వజనుల కోసం, తన వారి కోసం ఆ స్త్రీ ఎంత బలమైన ఉపవాస ప్రార్థన చేసిందో. ఓ స్త్రీలారా, మీరు ఎప్పుడన్నా చేశారా? నాకు ఎవరు లేరండి ఆధారం, నాకు ఎవరు ఏ సహాయం చేయలేని పరిస్థితి అండి అని నువ్వు బాధపడుతున్నావేమో. ఆ బాధపడేటప్పుడు ఒంటరిగా కూర్చుని దిగులు పడద్దు. నాకెవ్వరూ లేరని నువ్వు నిందించుకుంటూ, నిన్ను తక్కువ చేసుకుంటూ, నిన్ను దూషించుకుంటూ, నువ్వు శపించుకుంటూ రోజులు గడపద్దు. నువ్వేం చేయాలని అంటే దేవునికి ప్రార్థన చేయాలి. ఒంగోలు దగ్గర ఉన్నటువంటి రామకూరు నుంచి రావడం జరిగింది. ఈమె పేరు విజయమ్మ గారు. ఈమెకి 5 సంవత్సరాలుగా ఎడమ వైపున కాలు చేయి పనిచేయదు, ఇంకా హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. విపరీతమైన తలనొప్పి, తలలో ఉన్న సమస్య కారణంగా ఈ పక్కన పూర్తిగా ప్యారలైజ్ అయిపోయినటువంటి పరిస్థితి. మంచానికే పరిమితంగా ఉంటూ ఉంటారు. తన పని తాను చేసుకోలేరు. తాను యూరినల్స్కి వెళ్ళాల్సి వచ్చిన ఇబ్బందితో చాలా కష్టపడుతూ ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి టీవీలో వస్తున్న దైవజనులు క్రీస్తు రాయబారి గారు అందిస్తున్న సందేశాన్ని చూసి విని ఎంతగానో ఆత్మలో బలపడి ఈ సహోదరి ఒంగోలు నుంచి ఈ సంవత్సరం అడ్డాడికి రావడానికి తీర్మానించుకుని ఉన్నారు. అతి కష్టం మీద వచ్చారు. 3 నెలలు జరిగాయి. కోనేరులో ఆరాధనలో పాల్గొంటూ వస్తూ ఉన్నారు. వచ్చిన మొదటి నెలలోనే ఈమె తన యొక్క ఆరోగ్యం విషయంలో మార్పును గమనించారు. కాలు చెయ్యి యథావిధిగా వచ్చేసింది. లేచి తన పనులన్నీ తాను చేసుకోగలుగుతున్నారు. ఆటో కానీ బస్సు కానీ ఎక్కగలుగుతున్నారు, దిగ్గలుగుతున్నారు. హార్ట్ ప్రాబ్లం కూడా తగ్గిపోయింది. ఇదివరకు తలనొప్పి విపరీతంగా ఉండేది. ఈ శాలకు వచ్చిన తర్వాత దైవజనుల చేతుల్లో నేను ఆ అంజూర పండును అందుకొని భుజించిన తర్వాత నాకున్న అనారోగ్యం యావత్తు కూడా తీసివేయబడింది. ఇప్పుడు నేను పూర్తి హెల్దీగా ఉన్నాను. నాకు హార్ట్ ప్రాబ్లం లేదు, కాలు చేయి పనిచేయని పరిస్థితి కూడా లేదు. అంతా నార్మల్గా అందరిలాగా నేను కష్టపడి పనిచేసుకుంటున్నాను అని చెప్పేసి సహోదరి విజయమ్మ గారు సాక్షి ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొయ్యలగూడు నుంచి వీరు రావడం జరిగింది. కృపారత్నం గారు వీరు. ఈమెకి కాల్లో ఏదో గుచ్చుకుంది. ఈమెకేమో బీపీ షుగర్లు కూడా ఉన్నాయి. వాటి కారణంగా 4 రోజుల పాటు దాన్ని నెగ్లెక్ట్ చేశారు. చేసేటప్పటికీ అది కాస్త ఇన్ఫెక్షను గూడు కట్టేసి అది పెద్దగా చీము అదంతా కూడా తయారైపోయిందనమాట. ఆపరేషన్ చేశారు. ఇక మంచం మీదే 3 నెలల పాటు ఈమె ఉండడం జరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో టీవీలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు వాక్యం చెప్తూ ఉంటే వీరు చూశారు. ఆ వాక్యం విని ఎంతగానో బలపడ్డారు. దేవా, ఆ దైవజనుడి దగ్గరికి నేను వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాను, నాకున్న ఈ గాయాన్ని మాన్పివేయనైనా, నన్ను స్వస్థపరచునైనా అని చెప్పేసి ఆ టీవీలో దైవజనులు క్రీస్తు రాయబారి గారు చేస్తున్న ఆ ప్రార్థనలో వీరు ఏకీభవించి తాడేపల్లిగూడెం కూడా వచ్చి ఇక్కడ ఆరాధనలో పాల్గొనాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం చొప్పున ఈ సంవత్సరం విశ్వాసంతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. తైలం పోసి దైవజనులు అభిషేకించి ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర పండు ఇవ్వగా ఆ పండు తిని వెళ్ళిన తర్వాత బీపీలు, షుగర్లు అవన్నీ కూడా నార్మల్గా వచ్చేసాయి. ఇప్పుడు ఈమె యొక్క ఆరోగ్యం పూర్తిగా కుదుటపడింది. ఇంకా కాలికి అయినటువంటి ఆ యొక్క గాయం పూర్తిగా నయమైపోగా అదే కాలుతో నడుస్తూ ఉన్నారు, పని చేసుకుంటున్నారు, ఏ ప్రాబ్లం లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఈ సహోదరి విషయంలో దేవుడు చేసిన ఈ స్వస్థతను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నెల్లూరులో జూన్ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో జూన్ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం
జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూన్ నెల 11వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూన్ నెల 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూన్ నెల 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూన్ నెల 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. వినుకొండలో జూన్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. కాకినాడలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచర్లలో జూన్ నెల 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూన్ నెల 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో జూన్ నెల 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూన్ నెల 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూన్ నెల 23వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా. నరసరావుపేటలో జూన్ 24వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో జూన్ 25వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూన్ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు.